హలో ఫ్రెండ్స్, మా అమ్మ ఈరోజు చికెన్ బిర్యానీ చేసింది. ఎలా చేసిందో మీరు చూడండి. మార్కెట్కు వెళ్ళి చికెన్ తీసుకోండి, బాగా వాష్ చేసుకోండి. తర్వాత ఇలాగా లెగ్ పీస్ని కట్ చేసుకోండి. ఈరోజు మేము 2 లెగ్ పీసులు తెచ్చుకున్నాం. అమ్మ, ఈ రెండు లెగ్ పీసులు నేనే తినేనా? నువ్వు తింటే రిమైనింగ్ వాళ్ళు ఏం తింటారు? మీరు నార్మల్ పీసులు తినండి, 2 లెగ్ పీసులు నాకే. ఒకటి నీకు, ఒకటి నాకు, ఓకేనా? మన నాన్నకో? నాన్న నార్మల్ పీసులు తింటారులే, ఏం కాదులే. ఇలాగ అన్ని పీసులు మనం బిర్యానీ చేసుకుని బౌల్లో వేసేసుకోవాలి. బిర్యానీ మసాలా ప్రొసీజర్ చేస్తుంది ఇప్పుడు మా అమ్మ. దీంట్లోకి 2 బుడ్డి చెక్కలు, 8 లవంగాలు, ఇంకా 8 అలకలు. అవి ఎలకలు కాదమ్మా, యాలకులు అంటారు. అమ్మ, తర్వాత కొంచెం జీలకర్ర, కొంచెం సోంపు. ఇప్పుడు దీనిలోకి ధనియాలు వేయాలి. దీన్ని బాగా రుబ్బి పౌడర్ చేసేయాలి. రుబ్బేస్తే పౌడర్ అయిపోయింది. ఇప్పుడు బాస్మతి రైస్ 4 గ్లాసెస్ వేసుకుని వాష్ చేసేయండి. ఇంట్లో కొంచెం వాటర్ పట్టుకుని సోక్ చేసేయండి. చికెన్ మ్యారినేషన్కి సాల్ట్, ఉప్పు. సాల్ట్ అన్న ఉప్పు అన్న ఒకటే కదమ్మా. ఓకే, టీకే. నెక్స్ట్ టర్మరిక్. టర్మరిక్ కాదమ్మా, ఆర్ షుడ్ బి సైలెంట్. టర్మరిక్. ఓకే. నెక్స్ట్ కారం 2 టేబుల్ స్పూన్స్ వేయాలి. ఇప్పుడు జింజర్ గార్లిక్ పేస్ట్ 4 స్పూన్స్ వేయాలి. ఎందులో? ఒక బిర్యానీ బౌల్లో. ఓకే. నెక్స్ట్ ఇందాక రుబ్బి పెట్టుకున్న బిర్యానీ మసాలా వేయాలి. ఇప్పుడు కట్ చేసుకున్న చిల్లీస్. ఎన్నో చెప్పమ్మా. 4. ఇప్పుడు ఫ్రై చేసుకున్న ఆనియన్స్. అవెన్నో చెప్పు. 2 ఆనియన్స్. 1/2 కప్ కొత్తిమీర, 1/2 కప్ ఏమో పుదీనా. అంటే ఇంకా పుదీనా వేయట్లేదు కదా. ఇప్పుడు చెప్పు. 1/2 కప్ పుదీనా. ఇప్పుడు 5 స్పూన్స్ పెరుగు. ఏం పెరుగు? అందులో వేయాలమ్మా. అవునా, ఓకే, వేసేద్దాం. నెక్స్ట్ ఇప్పుడు 2 లెమన్స్ వేయాలి. అమ్మ, చేత్తో స్క్వీజ్ చేయొచ్చు కదా. నా ఇష్టం రా. ఇప్పుడు ఇవన్నీ చేత్తో బాగా రుబ్బాలి. రుబ్బడం కాదమ్మా, దీన్ని పట్టీయడం అంటారు మసాలాలు. సరే అమ్మా, నాకు ఇష్టం కదా. లెగ్ పీస్కి ఎక్కువ పట్టి. లెగ్ పీస్ నాకని చెప్పాను కదా. మా నాన్నకి నో లెగ్ పీస్. రుబ్బు, ఇంకా బాగా రుబ్బు. రుబ్బుతూనే ఉండు, ఇంకా రుబ్బుతూనే ఉండు. రుబ్బడం కాదమ్మా, పట్టీయడం. రుబ్బడమే, పట్టీయడం కాదు. సరేలే, నేను చెప్తే నువ్వు వినవు కదా. దీన్ని పట్టీయడం అంటారు. ఇదిగో నీ లెగ్ పీస్కి పట్టిస్తున్నా చూడు. అవును, నీ లెగ్ పీస్ కాదు కదా, నా లెగ్ పీస్లు అవి 2. ఓకే, నేను తినే 2 లెగ్ పీస్లు. అమ్మ, నా లెగ్ పీస్లు అని చెప్పానా? 2 నేనే తినేస్తా. మీ ఇద్దరికి ఏమీ ఉంచను. ఇంకా రుబ్బింది చాలులే అమ్మ. ఫ్రైడ్ ఆనియన్ ఆయిల్ వేసేసాయి. దేనిలో? ఆ బిర్యానీ బౌల్లో అమ్మ. బిర్యానీ బౌల్లో అనకూడదమ్మా, ఈ మ్యారినేషన్ ప్రొసీజర్లో అనాలి. ఇదిగో వేస్తున్నా, ఓకేనా? ఓకే. ఇలా వేసాక మళ్ళీ రుబ్బుతూ ఉండాలి. అరే, అది రుబ్బడం కాదమ్మా, పట్టీయడం. రుబ్బడమే, పట్టీయడం కాదు. ఓకేలే, రుబ్బేశాను కదా. ఇప్పుడు బౌల్కి మూత క్లోజ్ చేసి ఒక 15 మినిట్స్ అయితే మ్యారినేషన్ చేద్దాం, ఓకేనా? ఓకే. ఇప్పుడు 4 గ్లాసెస్ ఆఫ్ రైస్ ఉడికించడానికి 10 గ్లాస్ వాటర్ తీసుకుని దానిలో జీలకర్ర వేసుకోవాలి ఫస్ట్, ఓకేనా? అమ్మ, నేను కదా డబ్బింగ్ చెప్తున్నాను, నువ్వెందుకు చెప్తున్నావు? ఓకేలే, కంటిన్యూ అబ్బా. ఇందులో కొంచెం కొత్తిమీర, కొంచెం పుదీనా ఏం చేయాలి? వేయాలి. అది చెప్పు. నెక్స్ట్ కట్ చేసుకున్న 3 చిల్లీస్. ఏం చేయాలి? అందులో వేయాలి. అది కూడా చెప్పు మరి. ఇందులో
2 బుడ్డి చెక్కలు, 4 లవంగాలు, 4 ఎలకలు. ఎలకలు కాదమ్మా, యాలకులు అంటారు వాటిని. ఓకేలేమ్మా, దాంట్లో సరిపడంత సాల్ట్ ఏం చేయాలి? వెయ్యాలి. ఓకే, మరి నెక్స్ట్ ఏం వేయాలి? తర్వాత లెమన్ మళ్ళీ స్క్వీజ్ చేయాలి. ఓకే, చేత్తోనా స్క్వీజర్తోనా? స్క్వీజర్తో. ఇందాక చేత్తో అన్నావు కదా, చూసావా, నా ఇష్టం, నేను స్క్వీజర్తోనే చేస్తా. ఓకే ఓకే, వేసేసా లెమన్. ఇందులోకి 3 టేబుల్ స్పూన్ ఆయిల్ వేయాలి. ఆయిల్ ఎందుకు వేస్తారో తెలుసా? తెలీదమ్మా. ఆయిల్ వేస్తే రైస్ వేసినప్పుడు రైస్ ముద్దగా అవ్వకుండా పొడి పొడిగా వస్తుంది అనమాట. మనం బిర్యానీ తిన్నప్పుడు పొడి పొడిగా విడివిడిగా వస్తుంది కదా, అందుకని మనం ఇందులో ఆయిల్ వేసి ఉడకబెడతాం. అమ్మ ఒకసారి చికెన్ కలుపు. ఓకే, కలుపుతానులే. కలిపేసి ఒక 3 మినిట్స్ మగ్గనిద్దాం. చికెన్ని బాగా ఉడుకుతుంది. ఆఫ్టర్ 3 మినిట్స్ ఓకే, ఇందులో మళ్ళీ 2 బుడ్డి చెక్కలు, 4 లవంగాలు, అవి 4 4 కాదమ్మా, వేయాలి. 2 లవంగాలు, 2 యాలకులు, ఎలకలు కాదు, వేసి మళ్ళీ కలుపుకోవాలి. ఇలా కలుపుకుని మళ్ళీ లిడ్తో క్లోజ్ చేసి మళ్ళీ 3 మినిట్స్ ఉడకాలి. ఓకే, ఉడికిద్దాం. క్లోజ్ చేశాను. అమ్మ వాటర్ బబుల్స్ వచ్చేస్తున్నాయి, బియ్యం వేసేసాయి. ఇదిగో అమ్మ వేస్తున్నా. ఇట్లా 20 మినిట్స్ సోక్ చేసిన బియ్యం దీంట్లోకి వేసేసేయాలి. అమ్మ మళ్ళీ నువ్వే టాపింగ్ చెప్పేస్తున్నావు, నేను చెప్తున్నాను కదా. అరే సారీ అబ్బా, ఈసారి నువ్వే చెప్పమ్మా. ఓకేనా, ఈ రైస్ వరకు నేను చెప్తాను, నెక్స్ట్ నుంచి నువ్వు చెప్పు. సరే అమ్మా. ఓకే, ఒక్కసారి రైస్ని కలిపేద్దాం, అన్ని ఇంగ్రీడియంట్స్ మిక్స్ అయ్యేలాగా. ఓకే. ఆఫ్టర్ 3 మినిట్స్ చికెన్లోకి 1/2 లీటర్ బాయిల్ అయిన వాటర్ యాడ్ చేసుకోవాలి. ఓకే, యాడ్ చేద్దాం. ఇప్పుడు బాగా స్టిర్ చేసేసి లిడ్ క్లోజ్ చేసి మనం ఒక 5 మినిట్స్ ఉడకనిద్దాం. ఓకేనా? మళ్ళీ 5 మినిట్స్ ఉడకాలి. మరి నీ లెగ్ పీస్ బాగా ఉడకాలి కదా. సరే. మనం లెగ్ పీస్కి పట్టించినవన్నీ లెగ్ పీస్కి పట్టుకోవాలి, మసాలాలన్నీ. ఓకేనా? నా ఫ్రెండ్స్ వచ్చారు, నేను ఆడుకోవడానికి వెళ్ళాలి. డబ్బింగ్ చెప్పేసి వెళ్ళమ్మా ప్లీజ్. 5 మినిట్స్ నేను వచ్చాక చెప్తాను. ఏం కాదు, 5 మినిట్స్ చెప్పు. సరే. చికెన్ 60% కుక్ అయింది. ఇందులో 1/2 గ్లాస్ కేవీ తీసుకుని పక్కన పెట్టుకోండి. నెక్స్ట్ రైస్ వేసుకోండి. రైస్ కూడా 60% ఉడకాలమ్మా. 60% ఉడికిన చికెన్లో 60% ఉడికిన రైస్ ఇలా లేయర్లా వేసుకోవాలి. ఓకేనా? అప్పుడే దమ్ బాగా అవుతుంది. సరే అమ్మా. చూడు, నేను లేయర్ వేస్తున్నా. ఇలా ఇలా మనం 60% ఉడికిన రైస్ మొత్తం 60% ఉడికిన చికెన్లో స్ప్రెడ్ చేసుకోవాలి. మా అమ్మ గీ వేసింది కానీ వీడియో తీయడం మర్చిపోయింది. మీరు మాత్రం పైన 2 టేబుల్ స్పూన్స్ గీ వేసుకోండి. గీ వేసాక నెక్స్ట్ ఇందాక మనం తీసి పెట్టుకున్నాం కదా 1/2 గ్లాసు చికెన్ గ్రేవీ, అది వేసుకోవాలి. బాగుంటుంది లాస్ట్లో. మా ఇంట్లో అల్యూమినియం ఫాయిల్ లేదు, అందుకే మా అమ్మ ఇలా టవల్ తెచ్చి ర్యాప్ చేస్తుంది. ఇప్పుడు పైన లిడ్ క్లోజ్ చేసుకుని మనం ఈ ర్యాప్ చేసాం కదా, దీనిలోంచి ఆవిరి మొత్తం బయటికి వెళ్ళకుండా ఫుల్గా ఒక బౌల్ నిండా వాటర్ పెట్టి ఈ క్యాప్ మీద పెట్టాలన్నమాట. ఇలా అప్పుడు ఆవిరి వెళ్ళకుండా దాంట్లోనే ఉంటుంది. ఇలా 5 మినిట్స్ హైలో 20 మినిట్స్ సిమ్లో కుక్ చేసుకున్నాక మన బిర్యానీ ఎలా వచ్చిందో చూద్దాం. మ్యారినేషన్కి, ప్రొసీజర్కి, చికెన్ ప్రొసీజర్కి, దమ్ బిర్యానీకి ఎన్ని మినిట్స్ అయిందిరా? 100 మినిట్స్. వెరీ గుడ్. తీసుకెళ్ళి నేను ఎల్కేజీలోనే వేయాలి మళ్ళీ. వావ్, చికెన్ బిర్యానీ చాలా బాగా చేసావమ్మా. నాకు బిర్యానీతో లెగ్ పీస్ వేయి తినేస్తా. అప్పుడే కాదమ్మా, ఒక 5 మినిట్స్ ఇది ఇట్లా చల్లగా అవ్వాలి. అప్పటి వరకు మనం కదపకూడదు. అప్పుడే బిర్యానీ పొడి పొడిలాడుతూ బాగా వస్తుంది. సో చికెన్ దమ్ బిర్యానీ రెడీ. అమ్మా, నీ వీడియోస్లో లాస్ట్లో లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అని చెప్పుకోవాలి, లేదంటే ఎవరు సబ్స్క్రైబ్ చేసుకోరు. అవునా? ఓకే, ప్లీజ్ డూ సబ్స్క్రైబ్.